హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాస్పోర్ట్‌కి తత్కాల్‌లో ఎలా అప్లై చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది అన్న తత్కాల్‌లో ఎలా అప్లై చేయాలని అడుగుతున్నారు. ప్రీవియస్ వీడియో చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, నేను ఆల్రెడీ అప్లై చేశాను. సో, నాకు ఆల్రెడీ పాస్పోర్ట్ కూడా డెలివరీ అయింది. అయితే ఇది నార్మల్ పాస్పోర్టే నేను అప్లై చేసింది. మీరు తత్కాల్ ఎలా అప్లై చేయాలని కూడా చెప్తాను. ఇలా చేస్తే మీకు స్పీడ్ పోస్ట్‌లో వితిన్ 3 డేస్‌లో మనకి వచ్చేస్తుందనమాట. ఇంకా పోలీస్ వెరిఫికేషన్ కట్ట ఫాస్ట్‌గా ఉన్నట్లయితే, లేదా కొందరికి పోలీస్ వెరిఫికేషన్ కూడా రిక్వైర్మెంట్ ఉండదు. అలాంటి టైంలో మనకి 1 ఆర్ 2 డేస్‌లో కూడా పాస్పోర్ట్ అనేది ఇంటికి వచ్చేస్తుందనమాట తత్కాల్లో అప్లై చేస్తే. వేరేస్ నార్మల్ పాస్పోర్ట్‌కి అప్లై చేస్తే మనకి 30-60 డేస్ టైం పడుతుంది. నార్మల్‌లో అప్లై చేసినప్పుడు 60 డేస్ నాకు టైం పట్టింది. బట్ తత్కాల్ ఏంటంటే మనకి 3-4 డేస్‌లో అయితే వచ్చేస్తుందనమాట. ఓకే, ఎలా ఏంటని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి నార్మల్ పాస్పోర్ట్‌కి అప్లై చేసేటప్పుడు 1500 రూపీస్ అయితే పేమెంట్ అడుగుతుంది. బట్ తత్కాల్‌కి అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్‌గా ఎక్కువ ఉంటుంది కాబట్టి 3500 రూపీస్ అనేది మనకి స్టార్టింగ్ అనమాట. అంటే ఇది 30 పేజెస్ బుక్ అనుకోండి, 3500 పే చేయాలి. ఒకవేళ 60 పేజెస్ బుక్ అనుకోండి, 4000 వరకు ఉంటుందన్నమాట. సో, మీరు ఏ బుక్ కావాలో సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఎంఎన్‌సీ కంపెనీల్లో పాస్పోర్ట్ కూడా బేసిక్ రిక్వైర్మెంట్ కింద అడుగుతున్నారు. సో, అలాంటి టైంలో మీకు ఇది కూడా బాగా యూస్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటని క్లియర్‌గా వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 స్టెప్స్‌లో మనకి ఈ పాస్పోర్ట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. లైక్ పాస్పోర్ట్‌ని మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం, నెక్స్ట్ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళి మన డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ చేసుకోవడం, అండ్ థర్డ్ స్టెప్ పోలీస్ వెరిఫికేషన్. పోలీస్ కానిస్టేబుల్ మన ఇంటికి వచ్చి మన అడ్రస్ అండ్ మన డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకుని, మనం ఏదేమైనా కేసులు ఉన్నట్లయితే వాటి గురించి కూడా ఎంక్వైరీ చేసుకుని మనకి అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ చేయాలా రిజెక్ట్ చేయాలనేది డిసైడ్ చేస్తారనమాట. మెయిన్గా ఈ 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో ఎలా ఫిలప్ చేయాలి, ఎలా డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మిగిలిన 2 స్టెప్లు కూడా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను నార్మల్గా ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది అనమాట. ఒకవేళ మీకు ఈ పాస్పోర్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకున్నా సరే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. నేను మాక్సిమం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో లాస్ట్ వీడియోలో కూడా చాలా మంది డౌట్స్ అడిగారు, వాటికి కూడా ఆన్సర్ చేశాను. ఇప్పుడు నేను ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్ళి ఎలా ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, తత్కాల్లో పాస్పోర్ట్ అప్లై చేయడానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదా మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా పాస్పోర్ట్ సేవ అని చెప్పి సెర్చ్ చేసినా మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఫస్ట్ కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి అది అఫీషియల్ వెబ్సైటో కాదో, చాలా ఫ్రాడ్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే ట్రై చేయండి. ఇంకా వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్లో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనిపిస్తుంది కార్నర్లో. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రిజిస్టర్ టు అప్లై అనే దగ్గర మనకి పాస్పోర్ట్ ఆఫీస్ అని చెప్పి సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. కింద మనకి పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ కనిపిస్తుంది అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, విశాఖపట్నం 2 సిటీస్ అయితే కనిపిస్తాయి అనమాట. మీరు ఏ సిటీ జోన్లోకి వస్తారనేది ఎలా సెలెక్ట్ చేయాలి అంటే పైన మనకి క్లిక్ హియర్ టు చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ అని కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏ జోన్లోకి వస్తామో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికోసం నేను ఫస్ట్ విశాఖపట్నం పెట్టాను అండ్ అలాగే ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ అని కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా తెలంగాణ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు ఏ జోన్లోకి వస్తారనేది. ఇక్కడ మనకి చాలా సిటీస్ అయితే లిస్ట్ ఆఫ్ సిటీస్ ఇచ్చారు కదా, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, సో ఇలా అయితే ఇచ్చారు కదా. సో ఈ సిటీస్ అన్నీ కూడా వైజాగ్ సిటీలోకి అయితే వస్తాయి, ఐ మీన్ విశాఖపట్నం జోన్లోకి అయితే వస్తాయి అనమాట. సో విశాఖపట్నం పాస్పోర్ట్ ఆఫీస్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఈ లిస్ట్లో ఉన్నట్లయితే. ఒకవేళ ఈ లిస్ట్లో మీకు సిటీ కనిపించకపోతే పైన విశాఖపట్నం తీసేసి విజయవాడ అయితే పెట్టండి. అండ్ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక కొన్ని ఎక్స్ట్రా సిటీస్ అయితే వస్తాయి అనమాట. సో ఇందులో లిస్ట్ అవ్వలేనివి మీరు ఆ జోన్లోకి వచ్చినట్లయితే మీరు విజయవాడ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మీ దగ్గరలో ఏదైతే సిటీ ఉందో ఆ సిటీ అయితే సెలెక్ట్ చేసేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. మీరు మళ్ళీ మీ ఊరి పేరు లేదని చెప్పి కామెంట్ చేయొచ్చు. మీ దగ్గరలో ఏదైతే సిటీ ఉందో ఆ సిటీ దగ్గర జోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర నేను విశాఖపట్నం జోన్లోకి వస్తున్నాను కాబట్టి విశాఖపట్నం సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఏ జోన్లోకి వస్తే ఆ జోన్. తెలంగాణలో అయితే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత గివెన్ నేమ్ అని చెప్పి కనిపిస్తుంది. సో గివెన్ నేమ్ అంటే మనం మీ ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉందో అదే విధంగా నేమ్ అయితే ఎంటర్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఏం లేకుండా ఎంటర్ చేసుకోండి. అండ్ అలాగే సర్నేమ్ అడుగుతుంది, మీ ఇంటి పేరు ఏదైతే ఉందో అది చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అండ్ ఈమెయిల్ అడ్రస్ మ్యాండేటరీగా ఇవ్వాలి. అండ్ అలాగే డూ యూ వాంట్ టు యూజ్ లాగిన్ ఐడి యాజ్ సేమ్ ఈమెయిల్ అడ్రస్ అంటే ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. మీ ఈమెయిల్ అడ్రస్సే లాగిన్ ఐడి కింద పనికొస్తుంది అనమాట. అండ్ తర్వాత మీ లాగిన్ ఐడి ఈమెయిల్ వచ్చేస్తుంది. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి.
కింద హింట్ క్వశ్చన్ దగ్గర మీరు ఏదో ఒక క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకుని దానికి మీకు నచ్చిన ఆన్సర్ అయితే పెట్టుకోండి. ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోతే ఈ హింట్ క్వశ్చన్ ద్వారా రికవర్ చేసుకోవచ్చు. అండ్ క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా అయితే ఫిలప్ చేసేయండి. డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. సో ఒకవేళ మిస్టేక్ వచ్చినా మనం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెరిఫికేషన్లో భాగంగా మన డీటెయిల్స్ మళ్ళీ రీవెరిఫై చేస్తారు. నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఈమెయిల్కి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీ ఈమెయిల్కి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఒకసారి స్పామ్ ఫోల్డర్ కూడా చెక్ చేసుకోండి. తర్వాత మీ మెయిల్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మెయిల్లో వచ్చిన లింక్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి అని చెప్పి కనిపిస్తుంది, అంటే మీ ఈమెయిల్ అడ్రస్ అనమాట. ఇచ్చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయిపోతుంది. క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేసుకుని మీ లాగిన్ ఐడి అంటే మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్న పాస్వర్డ్ ప్లస్ క్యాప్చా అనేది ఫిలప్ చేసేసుకుని లాగిన్ అయితే అవ్వండి. నెక్స్ట్ అప్లికెంట్ హోమ్లో అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ ఆర్ రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు ఫిల్ ది అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అని కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ మీ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చాలామంది అడుగుతున్నారు, అన్న ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయిపోయినాయి కదా, ఏది సెలెక్ట్ చేసుకోవాలని. మీ ఆధార్ కార్డులో ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి అప్లయింగ్ ఫర్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రెష్ పాస్పోర్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర మీరు తత్కాల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం తత్కాల్లో అప్లై చేస్తున్నాం కాబట్టి దీని ఫీజు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడైతే చెప్తాను. నార్మల్గా తత్కాల్కి వచ్చేసి మనకి 3500 ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఏదైతే ఉందో సో 1500 రూపీస్ అనేది మనం ఆన్లైన్లో పే చేసేస్తాం. రిమైనింగ్ 2000 ఏదైతే ఉందో అది మన పాస్పోర్ట్ ఆఫీస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మనం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మీరు తత్కాల్కి ఎలిజిబుల్ అయితే మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని 2000 అయితే పే చేయించుకుంటారు. సో అప్పుడు మనం మీ రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేయాలి. ఓకే, అండ్ బుక్లెట్ టైప్ దగ్గర వచ్చేసి 36 పేజెస్ అయితే 36, 60 అయితే 60 సెలెక్ట్ చేసుకోండి. 36 ఈజ్ మోర్ ఎనఫ్. ఒకవేళ మీరు ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళు అయితే 60 పేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మనకి అప్లికెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, లైక్ గివెన్ నేమ్ అండ్ అలాగే సర్ నేమ్, జెండర్ అయితే ఇవన్నీ అడుగుతుంది అనమాట. పక్కన స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మ్యాండేటరీగా ఫిల్ చేయాలన్నమాట. సో మీరు యాజ్ పర్ డీటెయిల్స్ అనేవి ఎస్ఎస్సి ఆర్ ఆధార్ కార్డ్ని బేస్ చేసుకుని డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేసుకోండి. ఆధార్ కార్డులో చేంజెస్ ఉంటే ముందు చేంజెస్ చేసుకోండి. అండ్ తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ ఆర్ హ్యావ్ యూ ఎవర్ నోన్ బై అదర్ నేమ్స్ అని కనిపిస్తుంది. ఏవైనా మీ డిపెండింగ్ అపాన్ మీ దాన్ని బట్టి ఏమైనా నేమ్స్ ఉంటే ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి అవుట్ ఆఫ్ ఇండియాలో ఎస్ ఆర్ నో అని చెప్పి అడుగుతుంది. సో నేను ఇండియాలోనే పుట్టాను కాబట్టి నో సెలెక్ట్ చేస్తున్నాను, అవుట్ ఆఫ్ బర్త్ కాదు. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఏ టౌన్ సిటీలో పుట్టారు అనేది అడుగుతుంది. అండ్ అలాగే స్టేట్ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ అండ్ అలాగే మ్యారిటల్ స్టేటస్ మీరు సింగిల్ మ్యారీడ్ అని అడుగుతుంది. అండ్ అలాగే సిటిజన్షిప్ అడుగుతుంది. మీరు బై బర్త్ అని సెలెక్ట్ చేసుకోండి. సిటిజన్షిప్ వచ్చేసి బై బర్త్ మనకి ఇండియన్ సిటిజన్షిప్ అయితే వస్తుంది. అండ్ ప్యాన్ ఇఫ్ అవైలబుల్, మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయండి అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ అని కనిపిస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర వచ్చేసి మీరు స్టూడెంటా లేదా గవర్నమెంట్ ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయా, రిటైర్డ్ పర్సనా ఇవైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే స్టూడెంట్ పెట్టాను. ఈజ్ దేర్ ఎనీ పేరెంట్ ఆర్ స్పౌస్ గవర్నమెంట్ సర్వెంట్ అని అడుగుతుంది. మీ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే నో ఎస్ పెట్టుకోండి, లేదంటే నో. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఎంతవరకు చదివారని చెప్పి అడుగుతుంది. నేను గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ అయితే పెట్టుకున్నాను. డిపెండింగ్ అపాన్ మీ దాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈజ్ అప్లికెంట్ ఎలిజిబుల్ ఫర్ నాన్ ఈసీఆర్ కేటగిరీ అని అడుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు 10th క్లాస్ ఆర్ అబోవ్ చదివినట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదా అంతకన్నా తక్కువ చదివినట్లయితే నో అనేది పెట్టండి. మీరు 10th క్లాస్ ఆర్ అబోవ్ చదివినట్లయితే మీరు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. లైక్ మీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ కానీ, లేదా మీరు 12th ఆర్ ఇంటర్ మార్క్ లిస్ట్ కానీ, లేదా గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కానీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయాలి. నాన్ ఈసీఆర్ కేటగిరీకి వచ్చేసి మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మీరు డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ విజిబుల్ డిస్టెన్స్ మార్క్స్ వచ్చేసి అంటే మీ దగ్గర మీ మీద ఏవైతే పుట్టుమచ్చలు ఉన్నాయో అవి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. లైక్ ఏ మోల్ ఆన్ రైట్ హ్యాండ్, ఏ మోల్ ఆన్ నోస్, సో ఇలా ఉంటాయి కదా. మీకు యాజ్ పర్ ఎస్ఎస్సీలో హాల్ టికెట్లో కూడా మీకు మెన్షన్ చేస్తారు కదా. సో అవి ఇచ్చేసినా మీకు ప్రాబ్లం లేదనమాట. ఇంకా ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి. సో మ్యాండేట్గా ఆధార్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. సో ఇది ఒక టిప్ లాగా అనుకోండి. ఆధార్ నెంబర్ ఇవ్వడం వల్ల మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మీరు ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసి తర్వాత ఇక్కడ ఐ హోల్డర్ ఆఫ్ అబోవ్ ఆధార్ కార్డ్ నెంబర్ అని దగ్గర ఎస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, ఇది ఆధార్ కార్డ్ ఆప్షనల్ అని చెప్పి వదిలేకండి. మ్యాక్సిమం అందరూ ఆధార్ కార్డు దగ్గర ఉంటుంది కాబట్టి అందరూ ప్రొవైడ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ ఫాదర్స్ నేమ్ అడుగుతుంది. సో మీ ఫాదర్ నేమ్ ఏంటి,
ఫస్ట్ నేమ్ ప్లస్ మిడిల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ సర్నేమ్ అయితే అడుగుతుంది. అండ్ అలాగే మదర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిలప్ చేసేయండి. సో ఇక్కడ ఎవరిదో ఒకళ్ళ డీటెయిల్స్ ఇస్తే చాలు, ఫాదర్ది కానీ మదర్ది కానీ ఎవరిది ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈజ్ యువర్ ప్రెజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. నో సెలెక్ట్ చేస్తున్నాను. మన అడ్రస్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్ అయితే ఇవ్వండి. లైక్ విలేజ్, టౌన్, స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ అలాగే పోలీస్ స్టేషన్ అడుగుతుంది. మీ దగ్గరలో ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజమండ్రిలో ఉంటే రాజమండ్రి టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కదా మీ దగ్గరలో, సో అదైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మీ దగ్గరలో ఏది పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పిన్ కోడ్ అయితే ఇవ్వండి మీ ఏరియాది. అండ్ మొబైల్ నెంబర్ మ్యాండేటరీగా ఇవ్వండి. టెలిఫోన్ నెంబర్ అవసరం లేదు. ఈమెయిల్ అడ్రస్ ఫస్ట్లో ఏదైతే ఇచ్చారో అది ఇచ్చుకోండి. అండ్ అలాగే ఈ పెర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్గా ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేసేయండి. సేవ్ మై డీటెయిల్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ అయితే అడుగుతుంది. లైక్ మీరు ఇక్కడ ఫాదర్ కానీ మదర్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా సరే ఇవ్వచ్చు అనమాట. నేమ్ అండ్ వాళ్ళ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. సో నేను ఏంటంటే మా ఫాదర్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. నేమ్ అండ్ అడ్రస్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఆప్షనల్. సో ఒకవేళ ఉంటే ఇవ్వండి. ఈమెయిల్ ఐడి అయితే మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ ఐడెంటిటీ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. హ్యావ్ యూ ఎవర్ హెల్డ్ ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్ అని అడుగుతుంది. సో ఒకవేళ మీరు ఉన్నట్లయితే ఎస్ క్లిక్ చేసుకోండి. లేనట్లయితే నో అని ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సింపుల్గా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ట్రై చేయడం వల్ల కూడా మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో నో అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ ఆర్ కరెంట్ డిప్లొమాటిక్ అఫీషియల్ పాస్పోర్ట్. మీ దగ్గర ఇంతకుముందు ఏవైనా పాస్పోర్ట్కి అప్లై చేసి వాటి డీటెయిల్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ అవైలబుల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. లేదు మనం ఫ్రెష్గా కొత్త పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నాను బ్రో నాకు ఏం తెలీదు అంటే నాట్ అవైలబుల్, డీటెయిల్స్ నాట్ అవైలబుల్, నెవర్ హెల్డ్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ అని చెప్పి కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా పాస్పోర్ట్కి అప్లై చేసి ఉంటే ఎస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. లేదు అనుకుంటే నో అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. ఓకే, ఇవి ఒకసారి చదువుకోండి. మీకు ఏ ఆప్షన్ సూటబుల్ అయితే మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అదర్ డీటెయిల్స్ దగ్గర మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దీన్ని మనకి ఎస్ ఆర్ నో అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లైక్ మనకి చాలా క్వశ్చన్స్ అయితే అవైలబుల్గా ఉంటున్నాయి. సో వాటిని అన్నింటినీ మీరు చదువుకొని మీరు ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు మీ మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, ఇంతకుముందు పాస్పోర్ట్ అయినా అప్లై చేస్తారా, అప్లై చేసి ఫెయిల్ అయ్యిందా, సో ఏమన్నా కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఇలాంటివి అయితే అడుగుతారనమాట. మోస్ట్లీ ఏంటంటే నో నో అయితే పెట్టండి. ఇవన్నీ మనకు పోలీస్ వెరిఫికేషన్లో వీళ్ళు మళ్ళీ వెరిఫై చేస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సింపుల్గా అన్నిటికి నో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ తప్ప మిగిలిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. లైక్ మీ నేమ్ ఏంటి, సర్ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్ ఎలా వచ్చింది, మదర్ నేమ్ అంటే ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. ఏ టు జెడ్ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ప్రీవన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఆ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోండి. లేనట్లయితే కంటిన్యూ అయితే క్లిక్ చేసేసుకోండి. మనకు పాస్పోర్ట్లో ఫోటో అనేది మనకి ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళే తీస్తారనమాట. సో మిగిలిన డీటెయిల్స్ మాత్రం మీరు వెరిఫై అయితే చేసుకోండి, లైక్ అడ్రస్తో సహా. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ దగ్గర ప్రూఫ్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీరు ఆ ప్రూఫ్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఆధార్ కార్డులో పూర్తి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలన్నమాట, లేకపోతే అప్డేట్ చేయించుకోండి. అండ్ ప్రూఫ్ ఆఫ్ ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అని కనిపిస్తుంది, అక్కడ కూడా ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆధార్ కార్డులో ఇచ్చేటప్పుడు మీ డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే ముందుగా ఆధార్ కార్డులో అప్డేట్ చేయించుకోండి. ఆ తర్వాత ఇవి అయితే సెలెక్ట్ చేసుకోండి. లేనట్లయితే అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లేస్ అడుగుతుంది. మీరు ఎక్కడి నుంచి పాస్పోర్ట్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేస్తున్నారని చెప్పి మీరు ఎక్కడైతే అక్కడ ఆ ప్లేస్ అయితే ఎంటర్ చేసేసుకోండి. తర్వాత ఐ అగ్రీ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసేస్తున్నాను. సేవ్ మై డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. లాస్ట్లో మనకి సబ్మిట్ ఫామ్ అని చెప్పి కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్స్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. మనం ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి 1500 రూపీస్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ దగ్గర ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లొకేషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. ఇక్కడ అపాయింట్మెంట్ అవైలబిలిటీ దగ్గర మనకి పాస్పోర్ట్ ఆఫీస్ మనకి చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూపించిన పాస్పోర్ట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ డేట్స్ కూడా అవైలబిలిటీ అయితే చూపిస్తుంది కదా. మీరు ఏ ఆఫీస్ దగ్గరలో ఉంది, మీరు ఏ ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న అపాయింట్మెంట్ అనేది మీ దగ్గరలో ఉండే ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మా దగ్గరలో ఉండే పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్నాను, దాని అడ్రస్ కూడా చూపిస్తుంది. అండ్ అలాగే క్యాప్చా కూడా కనిపిస్తుంది కదా, క్యాప్చా అనేది ఫిలప్ చేసేస్తున్నాను. ఓకే, ఒకవేళ మీరు ఆ టైంకి మీరు వెళ్ళలేకపోతే మీరు అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మీరు మళ్ళీ అపాయింట్మెంట్ అనేది షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అండ్ అలాగే నేము, టైప్ ఆఫ్ అప్లికేషను, ఫీ ఎంత అనేది కూడా చూపిస్తుంది. 1500 రూపీస్ అనేది ఇప్పుడు పే చేస్తాం. రిమైనింగ్ 2000 రూపీస్ అనేది మన పాస్పోర్ట్ ఆఫీస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు పే చేస్తాం అనమాట. ఇన్కేస్ ఒకవేళ పేమెంట్ ఫెయిల్డ్ అయింది అనుకోండి, మనకి రిఫండ్ అనేది వచ్చేస్తుంది. మీరు మళ్ళీ ఆ అమౌంట్ అనేది పే చేసుకుని మీరు
ఈ అపాయింట్మెంట్ అనేది షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. ఓకే, పేమెంట్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ అపాయింట్మెంట్ డేట్ అని చెప్పి కనిపిస్తుంది, మనకు ఒక క్యాలెండర్లా కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఏవైతే డేట్స్ ఉన్నాయో అవన్నీ అవైలబుల్ డేట్స్ అనమాట. రెడ్ కలర్లో ఉన్నవి అవైలబుల్ లేవు. మీకు ఏ డేట్ సూటబుల్గా ఉందో మీరు ఆ డేట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మన డేట్ కూడా మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఆ టైంకి ఆ డేట్కి మీరు షెడ్యూల్ చేసుకున్న దాన్ని బట్టి మీరు వెళ్ళాలన్నమాట. డాక్యుమెంట్స్ పట్టుకుని ఏమేమి డాక్యుమెంట్ పట్టుకెళ్ళాలనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో మళ్ళీ ఒకసారి ఎండింగ్లో కూడా చెప్తాను. సో సింపుల్గా ఇప్పుడు నేను పే అండ్ బుక్ అపాయింట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. డేట్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఐ అండర్స్టాండ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి అదర్ పేమెంట్ ఆప్షన్లో మనకి యూపీఐ అని చెప్పి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఎస్బీఐ అయితే మనకి ప్రాబ్లం అవుతుంది, బట్ యూపీఐ అయితే మనం డైరెక్ట్గా పే చేయొచ్చు. పే వయ్యా వీపీఐ అంటే యూపీఐ అడ్రస్ ఇచ్చి పే చేయొచ్చు, లేదంటే క్యూఆర్ అని కనిపిస్తుంది. సింపుల్గా నేను క్యూఆర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్యూఆర్ చూపిస్తుంది. ఆ క్యూఆర్కి నేను పేమెంట్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో 1500 రూపీస్ అనేది నేను ఇప్పుడు పేమెంట్ అయితే చేస్తున్నాను. ఒక 3 minutes టైం ఇచ్చారు కదా, ఈ 3 minutes టైంలోనే మీరు పేమెంట్ అయితే చేయండి. అండ్ వెబ్సైట్ని అయితే రీఫ్రెష్ చేయకండి. రీఫ్రెష్ చేయడం, రీలోడ్ చేయడం, క్లోజ్ చేయడం ఇలాంటి పనులు అయితే చేయకండి. సో అది ఆటోమేటిక్గా మనకి ట్రాన్సాక్షన్ అనేది ట్రాక్ చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం సక్సెస్ అయిందో ఈ విధంగా ట్రాన్సాక్షన్ స్టేటస్ వచ్చి సక్సెస్ అని చెప్పి కనిపిస్తుంది. హోమ్ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా చూపించేస్తుంది అనమాట పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, కాసేపు వెయిట్ చేయండి. దాని తర్వాత మనకి సర్వీసెస్ అనే ఆప్షన్ దగ్గర వ్యూ ఆర్ సేవ్డ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో అవి కనిపిస్తుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని చెప్పి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని చూపిస్తుంది. ఒకవేళ టైం పెట్టింది అనుకోండి, ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు, మీకు కాసేపట్లో వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. అవ్వకపోతే మనకి వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి పేమెంట్ అనేది వెరిఫై చేసుకోవడం ద్వారా మనం ఈ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఫెయిల్డ్ అయితే మళ్ళీ చెప్పినట్టు మీరు అమౌంట్ అనేది మళ్ళీ అగైన్ పే చేసుకుని మీరు అపాయింట్మెంట్ అయితే షెడ్యూల్ చేసుకోవాలి. మీరు పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో కట్ అయితే ఫెయిల్ అయితే కనుక మీకు రిఫండ్ అనేది వచ్చేస్తుంది వితిన్ 7 daysలో. ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ మనకి గెట్ అపాయింట్మెంట్ అనే ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేస్తే మీకు ఎస్ఎంఎస్కి కూడా అపాయింట్మెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి, లైక్ టైమ్ అండ్ డేట్ అనేది కూడా. అండ్ అలాగే మీకు ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫార్మాట్ కూడా ఇస్తారనమాట. సింపుల్గా ఈ పీడిఎఫ్ ఫార్మాట్ ఏదైతే ఉందో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీయించుకొని అట్ ద టైమ్ ఆఫ్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు ఈ ప్రింట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని ప్రింట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మన పాస్పోర్ట్ ఆఫీస్కి మనం షెడ్యూల్ చేసుకున్న అపాయింట్మెంట్కి అండ్ టైంకి మనం వెళ్ళాలన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాలనేది మీకు ఇక్కడ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లిస్ట్ ప్రకారం వెళ్ళొచ్చు. లేనట్లయితే మీరు చాలా సింపుల్, మీరు ఆధార్ కార్డు ఇచ్చారు కాబట్టి ఆధార్ కార్డు ఒరిజినల్ క్యారీ చేయాలి. పాన్ కార్డు వాటర్ ఐడి ఇస్తే వాటికి కూడా ఒరిజినల్ క్యారీ చేయాలన్నమాట. అండ్ అలాగే మీరు చదువుకున్నట్లు 10th class మార్క్స్ లిస్ట్ లేదా గ్రాడ్యుయేట్ అయితే బీటెక్, ఇంటర్ ఏదో ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే క్యారీ చేయాలి. అండ్ మీరు అప్లికేషన్ తీసుకుంటారు కదా ప్రింట్అవుట్ అనేది, ఆ ప్రింట్అవుట్ కూడా మీరు సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇవి అడుగుతారు. మిమ్మల్ని ఏమైనా చేంజెస్ ఉంటే మీరు ఆ చేంజెస్ అని అక్కడ చెప్తే వాళ్ళు కరెక్ట్ చేసేస్తారు, ప్రాబ్లం లేదు. అండ్ అలాగే రిమైనింగ్ 2000 రూపీస్ పేమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ కట్టించుకుంటారనమాట. 1500 రూపీస్ ఆన్లైన్లో పే చేసాం. మిగిలిన ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మాత్రం మీరు అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్లో పే చేయాలి. 30 pages అయితే మనకి 3500 అని చెప్పాను కదా, అందులో 1500 రూపీస్ ఆల్రెడీ పే చేస్తాం కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఇప్పుడు పే చేస్తాం. 60 pages అయితే 4000 వరకు ఉంటుంది. సో 1500 ఆన్లైన్లో పే చేస్తాం కాబట్టి మిగిలిన అమౌంట్ మీరు పే అయితే చేయాలన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మిమ్మల్ని ఒక ఫోటో తీసుకుంటారు, సైన్ చేయించుకుంటారు, ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తారు. సో అన్నీ ఇక్కడ చెక్ చేసుకుని వచ్చేయండి. కరెక్ట్గా టైం అండ్ డేట్కి వెళ్ళిపోయిన తర్వాత అయిపోతుంది. నెక్స్ట్ మీకు పోలీస్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది 3rd stepలో. కానిస్టేబుల్ మీ ఇంటికి వస్తారు. తత్కాల్ కాబట్టి 1 dayలో వచ్చేస్తారు, 1 or 2 days, అంతకుమించి టైం అయితే తీసుకోరు. ఇంటికి వస్తారు, డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, మీ పాస్పోర్ట్ ప్రింట్అవుట్ ఏదైతే ఉందో అది, ప్లస్ మనకి ఆఫీస్లో కూడా మనకు ఒక ప్రింట్అవుట్ ఇస్తారు అది, ప్లస్ మీ ఆధార్ కార్డ్ అండ్ అలాగే మీ 10th class మార్క్స్ లిస్ట్, ఇవన్నీ దగ్గర పెట్టుకుని డాక్యుమెంట్స్. అండ్ వాళ్ళు వచ్చి మీ అడ్రస్, మీ ఏదైనా కేసులు ఉన్నాయో అలాంటివన్నీ ఎంక్వైరీ అయితే చేస్తారు అండ్ మీకు పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేస్తారు. ఫైనల్లీ చాలామంది అడిగారు నన్ను, లాస్ట్ వీడియోలో కామెంట్ సెక్షన్లో అడిగారు, పోలీస్కి ఏమన్నా అమౌంట్ ఇవ్వాలా బ్రో అని చెప్పి అడుగుతున్నారు అనమాట. యాజ్ పర్ రూల్స్ మనం ఎటువంటి అమౌంట్ అయితే పే చేయని అవసరం లేదు. మనం ఆన్లైన్లో అమౌంట్ పే చేసాం అండ్ పాస్పోర్ట్ ఆఫీస్లో కూడా అమౌంట్ పే చేసాం. ఏవైతే ఆ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని మనం ఆల్రెడీ గవర్నమెంట్కి పే చేసేసాం. అండ్ గవర్నమెంట్ సర్వెంట్ వచ్చేసి వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫై చేయడం అండ్ యాజ్ పర్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం వెరిఫికేషన్ అనేది సక్సెస్ చేయాలా రిజెక్ట్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ మన తరపున ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయో అండ్ మీరు ఎటువంటి భయపడిన అవసరం లేదు, వాళ్ళు చేస్తారు కంపల్సరీ. మీరు అమౌంట్ ఇవ్వడంత మాత్రాన వాళ్ళకి రిజెక్ట్ చేసే రైట్ అయితే లేదు. సో రిజెక్ట్ చేస్తారని కూడా అనుకోకండి, ఎందుకంటే మన డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో దట్ మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్కి అయితే మనం అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను.
సో ఇది ఓవరాల్గా జరిగే ప్రాసెస్. ఎప్పుడైతే మనకి పోలీస్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయిపోతుందో వితిన్ 1 to 2 డేస్లో మీకు స్పీడ్ పోస్ట్లో కూడా మీకు పాస్పోర్ట్ అనేది వచ్చేస్తుందన్నమాట. మోస్ట్లీ తత్కాల్లో ఏంటంటే ఇవి ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ ఇవంతా కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందన్నమాట. మోస్ట్లీ ఒక 3-4 డేస్లోనే మీకు పాస్పోర్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది. మొత్తం డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏ ప్రాసెస్లోకైనా కానీ ఏదైనా డౌట్ వచ్చినట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఛానల్ నేమ్ సెర్చ్ చేయడం ద్వారా మన ఛానల్స్ అయితే వస్తాయి. సో అక్కడి నుంచి నన్ను అడగచ్చు. తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఏమైనా టాపిక్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.